హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మనము మందార తైలం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మన అందరికీ తెలుసు మందార తైలం ఎంత బాగా అన్ని రకాల జుట్టు సమస్యలకు పనిచేస్తుందో. సో అది ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూస్తూ దాని యొక్క ఉపయోగాలు కూడా చెప్పుకుందాము. మీరు ఎప్పుడైనా సరే ఒక చిన్న సజెషన్ ఏంటంటే, కొత్తగా ఆయిల్ ఏదైనా ట్రై చేయాలనుకున్నప్పుడు కొంచెం క్వాంటిటీ మీరు కొనుక్కున్న ఇంట్లో తయారు చేసుకున్న తక్కువ క్వాంటిటీ తయారు చేసి మీకు సరిపడితే తర్వాత ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవడం కానీ రెగ్యులర్గా వాడడం కానీ చేయండి. ఇక్కడ నేను మందార తైలం ప్రిపేర్ చేయడానికి ఒక 50 గ్రామ్స్ ఆయిల్, కొంచెం ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో ఒక 3 మందార మొగ్గలు, 2 మందార ఆకులు తీసుకుని చిన్న రోట్లో కచ్చపచ్చగా దంచుకోవాలి. మనం మిక్సీలో పేస్ట్ వేసేసినా లేదంటే అలాగే డైరెక్ట్గా వేసినా మనకి ఆయిల్ ప్రిపేర్ చేయడం ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి కొద్దిగా త్వరగా అవ్వాలంటే ఇలా చిన్న రోట్లో కొంచెం కచ్చపచ్చగా దంచేసి రెడీగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. మనం ఇక్కడ ఆకులు కూడా తీసుకోవడానికి కారణం ఏంటంటే, మందార ఆకుల్లో మనకి హెయిర్ సాఫ్ట్ చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం నూనెలో వాటిని కూడా వేసుకోవడం వల్ల నూనె అప్లై చేసుకున్నప్పుడు ఎక్కువగా జుట్టు బరకగా గట్టిగా ఉండే వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అయ్యి హెయిర్ టెక్స్చర్ అనేది స్మూత్గా సిల్కీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ అయినా, ఆలివ్ ఆయిల్ అయినా, లేదంటే నువ్వుల నూనె అయినా, మీకు ఏ నూనె అందుబాటులో ఉంటే అది కొంచెం తీసుకోండి. దాంట్లో కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న ఈ కచ్చపచ్చగా దంచుకున్న పేస్ట్ని యాడ్ చేసి చిన్న మంట మీద మీరు నిదానంగా కలుపుతూ ఉంటే కాస్త వాటిలో ఉన్న నీరంతా ఎగిరిపోయి మనకి ఆ గుణం అంతా కూడా నూనెలోకి వచ్చేస్తుంది. ఇది కనీసం మనకు ఒక 2 నిమిషాల్లో అయిపోతుందండి ప్రాసెస్. 1 నుంచి 2 నిమిషాల్లో ఈ విధంగా చిన్న మంట మీద ఉంచుకొని కొంచెం కలుపుకుంటే మనకి కాసేపటికి ఆ చిటపట అనే సౌండ్ అంతా తగ్గిపోతుంది. చివరగా కొంచెం మెంతులు కూడా మనకి చల్లదనాన్ని ఇవ్వడానికి, జుట్టు మీద లైక్ తలలో ఉన్న డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. కొద్దిగా మెంతులు, కొంచెం కరివేపాకు. ఈ కరివేపాకు అనేది దీంట్లో ఉన్న ఐరన్, కెరాటిన్ అనే గుణాల వల్ల కూడా హెయిర్ అనేది బ్లాక్ కలరు, మనకి గ్రే హెయిర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. న్యాచురల్గా బ్లాక్ కలర్ ఉండడానికి నిదానంగా మనం రెగ్యులర్గా వాడుకుంటుంటే నూనె అనేది వీటిలో ఉండే గుణాలు మన జుట్టు మంచిగా కండిషన్గా ఉంచుతూ అలాగే జుట్టు నల్లగా ఉండడానికి, మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. ఇది మీరు కొంచెం వేడి చేసుకుని తల స్నానానికి 1 గంట ముందుగా పెట్టుకొని అప్లై చేసుకొని స్నానం చేసుకుంటుంటే మీకు మంచిగా జుట్టు అనేది పెరుగుతుంది. అలాగే తలలో మనకి మాడు మీద ఉన్న దురద కానీ ఆ షైనింగ్ అనేది తగ్గిపోకుండా హెల్ప్ చేస్తుంది. మనకి డాండ్రఫ్ తగ్గించడంతో పాటు త్వరగా తెల్ల జుట్టు రాకుండా కూడా ఈ ఆయిల్ హెల్ప్ అవుతుంది. ఇంకా మన జుట్టు థిక్గా బాగా ఒత్తుగా స్ట్రాంగ్గా పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే మనకి జుట్టుని నరిష్ చేయడంతో పాటు, అంటే స్మూత్గా ఉంచడంతో పాటు మనకి కొత్త హెయిర్ రావడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అయ్యి గడ్డిగా జీవం లేనట్టుగా ఉన్న జుట్టు కూడా స్మూత్గా అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. జుట్టు రాలడానికి తగ్గించి స్ప్లిట్ ఎండ్స్ తగ్గిస్తుంది. మనకి ఒత్తుగా అలాగే పలచబడిపోయిన జుట్టు మీద కూడా మనకి హెయిర్ అనేది ప్రమోట్ చేయడానికి ఈ ఆయిల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని మనము హెయిర్ ఆయిల్గానే యూజ్ చేయొచ్చు, అలాగే మాస్క్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు మాస్క్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాక చల్లార్చుకుని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని మీరు రెగ్యులర్గా అప్లై చేసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్న బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. చూడండి ఎంత చక్కగా ఈజీగా మనమే ఇంట్లో హోమ్మేడ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, హైబిస్కస్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో తెలియజేసి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.